కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ముందుండి అక్కడ మండల స్థాయి నాయకులతో అభివృద్ధి బాటలో నియోజకవర్గాలు నడిపించే పరిస్థితుల్లో అయితే ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా గూడూరు నియోజకవర్గంలో కొన్ని మండలాలకు సంబంధించి దాదాపుగా గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా కొన్ని మండలాల్లో అభివృద్ధి శూన్యమని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గూడూరు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అభివృద్ధి బాటలో నియోజకవర్గం నడుస్తుంది, కానీ కొన్ని మండలాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రోడ్లు కానీ అధికారులు కానీ సక్రమంగా లేక ప్రభుత్వ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు మీ దృష్టికి ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చాయా? ముందుగా ఐ న్యూస్ వారికి వారి సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సరం 3-4 నెలల్లో కూడా గుంటలు పడ్డ రోడ్లు పోయిన 5 సంవత్సరాల్లో తట్టడి మట్టి కూడా అయినటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూడ్చాం. అది మీ అందరూ కూడా తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, గ్రామాల్లో కూడా తెలుసు. తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు, అలాగే మా అందరికీ సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు వరకు 2 times ఒకసారి ఒక్కొక్క మండలంకి 4 కోట్లు 3 కోట్లు, మొన్న కూడా ఒక తలా 2 కోట్ల రూపాయలు కూడా ఎన్ఆర్ఐజేస్ కింద గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు, అంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంటర్నల్ రోడ్డు సిమెంట్ రోడ్లు కూడా ఎన్ఆర్ఐజేస్ కింద ప్రతి దగ్గర వేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి మండలంలో 5 మండలాల్లో, అంటే టౌన్ ఇది, మిగతా 5 మండలాల్లో కూడా ఎన్ఆర్ఐజేషన్ కింద పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మేము గెలిచినటువంటి వెంటనే గతంలో వాకాడు మండలం బాడేడిపాలెంలో అక్కడ మొత్తం తూమంతా కొడుకోపోయింది, అక్కడ మొత్తం ఎస్సీ కాలనీలు మొత్తం మునిగిపోయినాయి. అప్పుడు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి అప్పటికప్పటికి పనిచేస్తానని హామీ ఇచ్చిపోయారు. అంతే, ఆ హామీ ఏమైంది కూడా తెలియదు, వాళ్ళ పైసా కూడా నిధులు తీసుకొచ్చిన పరిస్థితి. మేము గెలిచిన వెంటనే అప్పటికప్పటికి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో 1,70,00,000తో తాత్కాలికంగా వరద నివారణకి అక్కడ ఆనకట్టేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే పంచాయతీ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మేము ఈరోజు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద రోడ్లను కూడా వేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఎస్పెషల్ ఎన్ఆర్ఐజీస్లో డ్రైన్స్ తీసేశారు. మేము ఆ డ్రైన్స్ వేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లెక్క పెడుతున్నాం. అంటే డ్రైన్స్ లేనందువల్ల రోడ్లు వేసే ఉపయోగం లేదు, ఖచ్చితంగా డ్రైన్ అనేది అటాచ్మెంట్ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ విషయమే అందరం కూడా ఎమ్మెల్యేలందరం కూడా ఈసారి ఎన్ఆర్ఐజీస్లో డ్రైన్స్ అడగాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు మొత్తం గోశాలలు ఎన్నో కట్టించాం. ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఐఎస్ కింద గోశాలలు కట్టించాం. అట్లాగే ముఖ్యంగా ఎవరికి ఏ పనున్నా మేము అటెండ్ అవుతున్నాం. అంటే ఒకటి అన్నీ చేయాలంటే ఆ దేవుడి వల్ల కూడా కాదు, అయితే మ్యాక్సిమం అవతల వాళ్ళతో మాకు పోలిక అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు అన్నీ మొత్తం ఆ గవర్నమెంట్ దిగజారుడు గవర్నమెంట్, అది అప్పుడు ఒక్క పైసా కూడా పని ఎక్కడ జరగల. మేము గెలిచిన వెంటనే పని చేసాం. కనుక్కోండి, అది మెరుగా ఇది మెరుగా ప్రజాభిప్రాయం తెలుసుకోండి. అట్లాగే అప్పుడు రాజకీయ నాయకులు అందుబాటులో ఉన్నారా, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో గెలిచినటువంటి రాజకీయ నాయకులు అందుబాటులో ఉన్నారా, ఒకసారి మీరు కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. ప్రధానంగా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6కి సంబంధించి కూడా 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా కొంత మేరకే ఈ సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేరిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై నియోజకవర్గం మొత్తం మీద చాలా వరకు అసహనం చెందుతున్న పరిస్థితి ప్రజల్లో ఉంది. దీని మీద మీకు అంటే ఎందువల్లంటే మేము గెలవడం అప్పటికప్పటికి 1000 రూపాయలు పెంచామా పెంచలేదు చెప్పండి. పేదవాడికి 1000 రూపాయలు పెంచాం. అలాగే వికలాంగులకి 3,000 ఉంటే ఇంకో 3,000 అదనంగా పెంచిచ్చాం. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 చేసాం. టోటల్గా బెడ్ రెస్ట్ ఉన్నవాడికి 15,000 చేసాం. గతంలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి నెల 1వ తేదీ
ఎమ్మెల్యేతో సహా ప్రతి దగ్గర సాక్షాత్ సీఎం గారితో సహా ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మేము చేస్తున్నాం. ఆ రోజు చెప్పాం, మేము ఇవి పెంచుతామని చెప్పాం. అట్లాగే గతంలో 2000 పెన్షన్ పెంచింది కూడా నారా చంద్రబాబు నాయుడు. 200 నుంచి 2000 చేసాము నారా చంద్రబాబు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మేము పెన్షన్ పెంచుతామని 5 సంవత్సరాల్లో ఒక 1000 రూపాయలు పెంచింది. మేము సంవత్సరం గెలవడమే పెంచి ఆ ముందు నెల పెన్షన్ కూడా ఇచ్చినటువంటి విషయం అదొకటి. తర్వాత సూపర్ 6లో మేము చెప్తున్నాం ఈరోజు మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాను, ఇచ్చామా ఈ లేదా, ఫ్రీగా డబ్బులు బ్యాంకులో పడుతున్నాయా లేదా ఒకసారి కనుక్కోమని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసామో లేదా ఒకసారి మీరు కూడా చూడండి. ఎస్పెషల్ నా కాన్స్టిట్యున్సీలో అయితే తిక్కవరం గ్రామంలో అయితే ఆ స్కూలు పొరపాటు, హెడ్ మాస్టర్ పొరపాటు వల్ల దాదాపు 200 మందికి ఈ స్కీమ్ రాలేదు. త్వరలో కూడా మళ్ళీ రెండో విడతగా మా లోకేష్ బాబు గారు అది కూడా ఈరోజు 300 కోట్లు విడుదల చేశారు. అది కూడా పడిపోతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో తోడ్పాటు చేశారు. అంటే తల్లికి వందనం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఇచ్చాం. ఎక్కడ కూడా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ రేపు చక్కని విడతలు అన్నీ పడిపోతాయి. తర్వాత ఈయన సూపర్ స్కిల్ అని చెప్తున్నా. తర్వాత ముఖ్యంగా డిఎస్సి 16,600 ఉద్యోగాలని మనం ఫిలప్ చేస్తామని మా నాయకుడు నారా లోకేష్ బాబు చెప్పారు. సూపర్ 6లో భాగంగా మేము చేసాం. రేపు ఆల్రెడీ రెడీలు వచ్చేసి వారం రోజుల్లో కొత్త ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు వస్తున్నారు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇప్పటి వరకు కూడా 2 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా ఒక సైన్ న్యూస్ వారికి తెలియజేస్తున్నా. ఈ ఏడాది 16,600 ఉద్యోగాలు ఫిలప్ చేసామని తెలియజేస్తున్నా. అట్లాగే చెప్పిన ప్రకారంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేసామా లేదా, అట్లాగే తిరుమలకు కూడా సాక్షాత్తు తిరుమలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే త్వరలో తిరుమలకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఎన్ని సూపర్ 6లో భాగాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు రైతులకి 7,000 రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారి సహాయంతో మొత్తం ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానన్నాం. అన్నదాత సుఖీభవ. అట్లాగే 7,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ 5,000 రూపాయలు, సెంట్రల్ 2,000 రూపాయలు ఫస్ట్ విడత ఇచ్చామా లేదా కనుక్కోమని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఉన్నది నాయి బ్రాహ్మణులకి ఈరోజు 15,000 జీతం ఉంటే 25,000 చేసాము నాయి బ్రాహ్మణులకి. అలాగే ఇమాములకి, మౌజులకి, పాస్టర్లకి జీతాలు ఇచ్చినటువంటి గౌరవవేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు గ్రామంలోకి వెళ్తుంటే మేము నిజంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒకటి కొన్ని దగ్గర మీరు చెప్పినట్టు రోడ్లు దుస్థితి, అట్లాగే డ్రైన్స్ అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మోడీ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు ఏ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చారో దాని ప్రకారం ఆ రోజు సూపర్ 6 చెప్పిన విధంగా అన్ని పథకాలని అమలు చేసినటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీ. 95% సూపర్ 6లో అన్ని పథకాలు ఇచ్చిన పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్. సంవత్సరం 3 నెలల్లోనే, అది కూడా మేము 5 సంవత్సరాలు అప్పుడు చెప్పలేదు, సంవత్సరం 3 నెలల్లోనే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు పాపం మీరు వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ అడుగుతుందా అన్నదాత సుఖీబా మనం వేసాం మేమంతా. రాత్రి రైతులను అడగండి పడిందో లేదో, ఎక్కడుందా డబ్బులు తల్లికి వందనం అడగండి, పోయి తల్లులను అడగండి. మేము చెప్తా 5 మంది పెట్టుంటే 5 మందికి వేసాం. జనాల్లో అడగకుండా ఊరికే వాళ్ళలాగా విషప్రచారాలకి నమ్మి మీరు కూడా అడిగితే ఏం చేయాలో అర్థం కాదండి మీరు. ఎందుకంటే మంచి ఛానల్, మీరు జనాలని ఒకరు అడగండి, మీరు స్కూళ్ళకి అడగండి, పోయి తల్లిదండ్రులను అడగండి, గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్ విషయంలో మహిళలను అడగండి, చెప్తారు. అంతేగాని చేయలేదంటే దారుణం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ఈరోజు కార్యక్రమాలు చేసాం. వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తాం. వాకాల్లో 2 రోజుల క్రితం ప్రోగ్రాం పెడితే మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మా లోకేష్ బాబు గారు పటాలను తీసుకొని నిజంగా సంతోషంగా పాలాభిషేకం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. పనిచేసాం కూడా ధైర్యంగా వెళ్తున్నాం జనాల్లోకి మేము. ప్రధానంగా కూడా నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ అధికారి పనిచేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే చెప్తేనే జరుగుద్ది. ఎమ్మెల్యే చెప్పి ఇది పని చేయొద్దు అంటే చేయకూడదు, చేస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయని ప్రచారం జరుగుతుంది. మేము ఎక్కడైనా నేను గెలిచిన తర్వాత ఈ సంవత్సరం 3 నెలల్లో ఏదైనా ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేశానా అదని చెప్పండి. ఇదో ఎమ్మెల్యే గారు మీరు పలానా అధికారిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పండి, నేను చెప్తాను. మా ఎక్కడ చేయాల వారు రిటైర్డ్ అయిపోతే తప్ప నేనైతే ఎక్కడ రెవెన్యూ దాంట్లో మేము వెళ్ళిపెట్టలేదు, పోలీస్ దాంట్లో మేము వెళ్ళిపెట్టలేదు. ఎక్కడ కూడా నేను చెప్పానంటే మన ఉద్యోగాల్లో కూడా కొన్ని 100 మందికి లెటర్లు ఇచ్చాను నేను. ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చా, చెప్పి ఒకటే చెప్పా, పేదవాళ్ళకి
ఉపయోగపడండి, పేదవాళ్ళని గౌరవంగా మాట్లాడండి. సచివాలయ సిబ్బంది మీటింగ్ కూడా చెప్పా, మీరు పేదవాళ్ళు వస్తే వాళ్ళ సమస్యలని తెలుసుకొని మ్యాక్సిమం ఉన్నంత వరకు చేయండి, లేనాటి చెప్పేయండి కాదని. అంతేగాని కానాటివి అవుతాయని తిప్పించుకోవద్దని చెప్పి కూడా అందరికీ సచివాలయ సిబ్బంది చెప్పాను. అలాగే అందరు అధికారులు కూడా, ఎంఆర్ఓలు కూడా, ఎస్పెషల్లీ రెవెన్యూలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పాం. ఈరోజు సబ్ కలెక్టర్ గారు మంచి ఐఏఎస్ అధికారి ఈరోజు మనకి ఉన్నారు ఇక్కడ. అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు, మంచి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు మంచోడు, బంగారు, ఏదైనా కానీ స్పందించి పనిచేసేటువంటి గుణం ఈరోజు ఉంది. కాబట్టి మేము అధికారులతో ఎక్కడ కూడా మాకు ఎక్కడ వివాదాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఏ అధికారిని సునీల్ కుమార్ మార్చాడు, ఒక అధికారం చూపించాడు నాకు, అది అంతకన్నా ఏం లేదు. సార్, ప్రధానంగా కూడా అన్ని శాఖలకు సంబంధించి ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి మండల స్థాయి నాయకులు చెప్పినట్టు కూడా అధికారులు చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల మీరు ఒక విఆర్ఓకి మీరే డైరెక్ట్గా లంచాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రెవెన్యూ శాఖ కానీ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మీరు సంబంధించి గంజాయి ఎక్కడ అమ్ముతున్నారో ఎక్స్పెషల్లీ ప్లేస్ తెలిసి కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని కూడా అన్నారు. దీనిపైన అంటే అధికారులు కావాలని తీసుకోవట్లేదు, నెలమామూలు తీసుకొని ఇవి కప్పిపుచ్చుతున్నారా? ఇప్పుడు రెవెన్యూ దాంట్లో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు సంబంధించిన పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమంటే, అంటే అందరు అధికారులు నేను మాట్లాడలే, కొంతమంది విఆర్ఓలు వాళ్ళని ఆ లిస్ట్ తీసుకొని ఫోన్లు చేసి, అయ్యా మాకు డబ్బులు ఇండి ఇగిపోతే మీకు శాంక్షన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి బెదిరించడం ఘటనలు మాకు ఫిర్యాదు చేశారు. అందుకని నేరుగా నేనే వెళ్ళి, ఇద్దరు బాబు నేను ఇస్తాను, ఎందుకంటే నన్ను నోటీస్ గెలిపించారు వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు కదా స్వామి, నువ్వు నాకు ఓటేసి గెలిపించారు, నువ్వు తీసుకోవాలని ఇప్పించాం. దాంట్లో అట్టాడి ఎక్కడ కూడా మనం ఎగ్జామినేషన్ చేసే సమస్య లేదు. పేదోడికి ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా నేను ఉంటా. అట్లాగే గంజాయి సంబంధించిన విషయం మీరు అడిగారు, సంతోషం. అంటే నేను అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని నేను చెప్పలే, ఎందుకంటే అంత పరిస్థితి అధికారులకు లేదు ఇక్కడ. ఎందుకంటే అట్టాడే పనులు చేయరు, ఎందుకంటే మంచి అధికారులు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు అక్కడ టిట్కో ఇల్లు ఉన్నాయి, ఎవరెవరో ఉన్నారు, ఎవడో కూడా తెలియదు. నేను మన పోయిచ్చి ఎవరైనా సోమవారం పూట నేను కమిషనర్ గారిని మున్సిపాలిటీని పంపిస్తారా, అది అర్జీలు తింటారా బాబు ఏదైనా జరుగుతుందంటే, ఏదన్నా అయితే ఫోన్ చేసి చెప్పండి రా బాబు, రహస్యంగా మీ పేర్లు బయటపెట్టడం పోలీసు కూడా చెప్పింది. పోలీస్ హౌస్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయొచ్చారు. కానీ ఎవడు వస్తున్నాడు ఏందో, గంజాయి దొరుకుతోంది గూడూరులో, పట్టుకున్నారు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇంకా అధికారులని స్ట్రిక్ట్గా సెర్చ్ చేయమంటున్నా. ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి, ఎవడోడు, ఈ ఊరోడా లేకపోతే ఏ ఊరోడు, వాళ్ళు బైకులు చెక్ చేయండి, ఎక్కడ ఉన్నాయి బైకులు లైసెన్స్ ఎక్కడ ఉన్నాయి, అది చెప్తున్నారు. దొంగతనాలు ఈ మధ్య వరుసగా జరిగాయి గూడూరులో. కాబట్టి పోలీసుని అప్రమత్తం చేద్దామని చెప్పాను తప్ప, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు అని, అది తప్పది. ఒకరిపైన అనవసరంగా మనం డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడం అనేది మంచి పద్ధతి కూడా కాదు. కానీ నా కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి నాకు ప్రజల దగ్గర నుంచి అనేక రకాల ఫోన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని యాక్టివ్ చేశా. అయ్యా ఇట్లుంది, ప్రజల్లో ఇట్లుంది, దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి, గట్టిగా చర్యలు తీసుకోండి ఇలాంటి విషయం మీద అని చెప్పాను తప్ప, అధికారులని అవినీతి పనులని చెప్పడం కూడా అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, ప్రధానంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి అంటే పేదోడైనా ఉన్నోడైనా ఎవరైనా కూడా పలానా కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తే ఖచ్చితంగా మీరు అటెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రజల్లో రాబోయే మంత్రి విస్తీర్ణ వర్గం సంబంధించి కూడా ఎస్సీ కోటాల్లో మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా నాయకులు కూడా కొన్ని దగ్గరలో ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది, మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు? బాబు, నేను గూడూరు నియోజకవర్గ ప్రజల దయ వల్ల ఒకసారి చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయినా, ఒకసారి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచా, ఒకసారి ఓడిపోయా. కొందరు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు బహిర్గతంగా మేము చెప్పలేము వాళ్ళ పేర్లు. అలాంటి వాళ్ళకి మనస్ఫూర్తి వాళ్ళ దయ వల్ల అన్ని విషయాల్లో సాయం చేశారు కాబట్టి నేను 2 సార్లు ఎమ్మెల్యేనైనా. అంతేగాని నేను ఎప్పుడు ఏనాడు కూడా మంత్రి పదవులకు ఆశపడేవాను కాదు, నేను ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే నా స్థాయి భగవంతుడు ఇచ్చాడు. మా తాతలు, మా చిన్నాయనలు, మా నాయనలు రాజకీయ ఫ్యామిలీ కాదు మాది. మా అమ్మ నాయన ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు. అంటే బాగానే బతికాం చిన్నప్పటి నుండి, ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేకుండా బాగానే బతికాం. కాబట్టి మాకు మంత్రి పదవులు అవన్నీ నాకు అవసరం లేదు. దాంట్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాటి కోసం పనిచేసేవాడిని అయితే నేను కాదు. నేను ఎన్డీఏ గవర్నమెంట్, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏమి ప్రజలకు చేయమంటారో అది చేసేదానికి ఉంటా తప్ప, స్వార్థంగా సొంతంగా నేను మంత్రి కావాలని నాకు లేదు బాబు.
నాకు ఎమ్మెల్యే చాలనైనా ఎమ్మెల్యేతోనే ప్రశాంతం, జనాలతో ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మంత్రులు అయ్యి ఆడాడిన తిరుగుతుంటే ఇక్కడ ప్రజలకు అందుబాటు లేకపోతే రేపు మళ్ళీ మనకి మనుగడ ఉండదు ఇక్కడ. కాబట్టి నా ప్రజలు, నా గూడూరోళ్ళు ఉన్నంత వరకు నేను వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళు తిట్టినా అరిచినా నా పైన రచ్చలేసుకున్నా నా వాళ్ళు నా సొంత వాళ్ళు. ఎందుకంటే మీరు ఈరోజు గ్రౌండ్ చూశారు కదా, గూడూరు గ్రౌండ్. నేను లోకల్ కాబట్టి చేయించా. నా లోకల్ చాలామంది గెలిచారు, ఎమ్మెల్యే ఎవరు చేయించలేదు. నేను చేయించాలంటే నేను లోకల్తో నాకు తప్పదు, నేను చేయించాలా. కాబట్టి నాకు ఇంట్రెస్ట్, నా గూడూరు ఎందుకు పుట్టాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అంతే తప్ప అలాంటి వాటిపైన మాకు వ్యామోహం లేదు, మోజు లేదు. అది సార్, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇసుక రీచ్లు కానీ గ్రావిలు కానీ కొన్ని అనుమతులు లేనట్టువి, అనుమతులు ఉన్నప్పటికీ కూడా జిల్లా వైడ్గా వాడాల్సిన ఇసుకని ఇతర రాష్ట్రాలకి లక్షల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీని వెనక ఇటు మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. దీని మీద మీరు అంటారు? ఇప్పుడు ఒకటండి, పోయినసారి గవర్నమెంట్లో మీరు ఇసుక చూశారు కదా, ఎంత తవ్వారు, ఎంత గుండ్లు తవ్వేశారు, ఎన్ని చేశారో చూశారు. కానీ వాటిపైన దిక్కుముక్కు లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత పాటలు పెట్టి దాన్ని కూడా కోర్టుకు పాడుకున్నారు. ఊరికేమీ చేయట్లే, దాన్ని కూడా వాళ్ళు కోర్టులు పాడుకొని ఇప్పుడు ఎక్కడికి కూడా ఇతర రాష్ట్రాలకి ఈ ఇసుక కానీ సిలికా కానీ తరలించే అవకాశాలు లేవు. ఎక్కడికెక్కడికి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అంత పరిస్థితి లేదు. అంటే అది వేక్ అనమాట. ఎవడో ఒకటి రాసేస్తాడు, అక్కడ తోలుతాను ఇక్కడ తోలుతాను, చూపించాలి కదా. ఇప్పుడు చూపి ఒక ఫోటో తీసి చెన్నై బార్డర్ దాటుతుంది, ఇదో ఈ నెంబర్ గల లారీ చెన్నై బార్డర్ దాటుతుంది, ఇదో ఈ నెంబర్ గల సిలికా చెన్నై బార్డర్ దాటుతుంది అంటే ఫోటోలు పెడితే వెళ్ళండి గుడ్. ఊరికి ఆరోపణలు చేయడం తప్పు కదా. ఏదైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా అధికారులు కూడా అంటారు అసలు ఏం జరుగుతుందనే ఇది ఇక్కడ మా దృష్టికి ఏమైనా వస్తే కదా. అంటే మామూలుగా పోతున్నాయి కానీ ఇప్పుడు ఇసుక ఫ్రీ అబ్బా. ఇప్పుడు ఎవరికి కొంటారా ఇసుక ఫ్రీగా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇంకా అంటే ఆ ట్రాక్టర్ బాడీకి ఇస్తారు సార్ ఫ్రీ అంటే ఇసుక రీచ్లో మనం పోతే ఫ్రీగా ఇస్తారు సార్, డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటారండి వాళ్ళు. మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఫ్రీ, మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఫ్రీ. జోన్స్ ఉన్నాయి ఆడ, ఏడు ఎత్తచ్చు ఏడు ఎత్తకూడదు. ఆ జోన్స్లో మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఫ్రీ. ఇంకా మీరు ట్రాక్టర్ ఇచ్చే బాడీకి మా సంబంధం లేదు కదా. సార్, ఇటీవల మేము ఒక ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళాం సార్. దాదాపు లోకల్ వాళ్ళు అయితే ట్రాక్టర్కి 500, బయట వాళ్ళు అయితే 2500. అదేవిధంగా ఒక ట్రిప్పర్ ఇసుక లోకల్ అయితే 15,000, బయట తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటే 30,000 అని చెప్పి అక్కడికి వచ్చిన ఇసుక తీసుకొని ఎవరైతే వెళ్తారో వాళ్ళు అన్నారు. దీనికి సంబంధించి అధికారికి కూడా మేము ఫోన్ చేస్తే స్పందించలేదు సార్. అంటే ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ అక్కడ పని చేస్తున్న వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారంటారా, లేదా అధికారులకు తెలిసే చేస్తున్నారా? ఇప్పుడు ఉచిత తీసుకుంది ఎవరికి? ఇల్లు కట్టుకునే వాళ్ళకి, కాంపౌండ్ కట్టుకునే వాళ్ళకి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి. అంతేగాని ఇక్కడ కొన్ని అమ్మేవాడు కాదు కదా ఉచిత ఇసుక. చెప్పండి, ఇక్కడ మీరు ట్రక్కులు కొనుక్కొని అమ్ముకునే పని ఎరకొడుతుంది. అది వ్యాపారం. నువ్వు చేసేది తప్పు, వాళ్ళు ఇచ్చేది తప్పే కదా. మేము ఇచ్చేది ఉచిత ఇసుక. మీ భవన నిర్మాణాలకి, పేదవాడు ఇల్లు కట్టుకునేదానికి, ఏదైనా ఇంటి దగ్గర లిటిన్లు అవి కట్టుకునేదానికి అది ఉచిత ఇసుక ఇస్తారు. అది ఈయన ఎవరు చెప్పలేదే. ఎవరు నట్టు ఇస్తే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీరు ట్రక్కులు ట్రక్కు అమ్మేవాడికి ఇంకా అమ్మేవాడు దొంగ ఒకటే కదా. దానికి ఎవడు ఏం చేస్తారు? మనం కాదు కదా. నువ్వు దాన్ని తీసుకుపోయి అమ్మాలని ఎరకొడతావు. నువ్వు అమ్ముతావు, నిన్ను పట్టుకోవాలి ముందు. నువ్వు ఆడ తీసుకోపోయి నాకు ట్రక్ వేయి నేను తీస్తాను, నువ్వు బయట అమ్ముకున్నావు, నిన్ను పట్టుకోవాలా? ఇచ్చేవాడిని పట్టుకోవాలా? నువ్వు వ్యాపారం చేసిన పట్టుకోవాలా? అంతే కదా. లేదు, మీకు చెప్పేది ఒకటే, నేను మీరు ఎక్కడైనా సరే ఇసుక బార్డర్లో నుంచి దాటిపోతుందంటే ఖచ్చితంగా నగేసి పట్టుకోండి, ఇబ్బంది లేదు. మాకు తెలిసి జరగట్లేదు అది. ఇంక ఇక్కడ అమ్ముతానంటారా? అది జరుగుతుంది అంటే మరి ఎవరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకడు వస్తాడు, ఒక ట్రక్ ఆడతాడు, తీసుకుంటాడు, వాడు బయట అమ్ముకుంటాడు. దానికి ఎవరేం చేస్తాం? అది నిఘా చేయలేం కదా. అయితే మ్యాక్సిమంగా నాకు తెలిసి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక పోతూ ఉంది. మీరు అట్లా పోతుంటే ఎదురు వస్తూ ఉంటాయి ఇసుక లారీలు అన్నీ కూడా. అడగండి వాళ్ళు పిలిచి. ట్రాన్స్పోర్టేషన్ మన సంబంధం వ్యవహారం కదా, అది వాళ్ళ ఇష్టం వడిచి తెచ్చుకుంటారు, దాంట్లో మన సంబంధం. ఇసుక అయితే ఆ నుండి రీచ్లో ఉండి ఫ్రీగా పోస్తారు. ఆ పోసిన దానికి వాడు ఆ సంబంధించిన ఆడ ఏదో ఉంటుంది, పక్కన ఏదో ఉంటుంది, దానికి సంబంధించిన ఛార్జ్ చేస్తాం, అంతే కదా. ప్రధానంగా మీరు చెప్పినట్టు సూపర్ 6 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి చాలా వరకు ప్రజలకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలంతోనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో కొంతమంది అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి రాని పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిపై మీరు ఎలాంటి దృష్టి పెడతారు? స్థానిక అధికారులకి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఓకే, ఇప్పుడు సూపర్ 6 రాని వాళ్ళందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఖచ్చితంగా రాని వాళ్ళు అప్లై చేయమని చెప్పాం. దానిపైన ఖచ్చితంగా ఇప్పుడు
తల్లికి వందనము ఎవరికైతే రాలేదో అన్నీ కూడా మనోళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అన్నీ కూడా మళ్ళీ ఇచ్చారు. అందుకని సెకండ్ ఫేజ్ విడుదల చేశారు లోకేష్ బాబు గారు. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫంక్షన్స్ ఏంటంటే గత గవర్నమెంట్లో దొంగ ఫంక్షన్స్ చాలా ఇచ్చారు. అంటే నీకు పర్సంటేజ్ లేకపోయినా నువ్వు 15,000 కోసం ఎక్కువ పర్సంటేజ్ తీసుకొని ఇచ్చేటువంటి కార్యక్రమం. అది అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో చెప్పిన తర్వాత దానిపై ఎంక్వైరీ పెట్టించారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలామంది అసలు నిజమైన అర్హులు కూడా కొంతమంది పోయింది. అవి లేకుండా ఈ నెల ఫంక్షన్స్ యాచేజ్కి ఇచ్చేస్తున్నాం ఎక్కడ కూడా ఆపకుండా. అయితే వెరిఫికేషన్ అయితే గ్యారంటీ. అంటే దొంగ ఫంక్షన్లు ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసేవాడిని అయితే శిక్షించాల్సిందే, దాంట్లో అవుట్లేదు. నిజంగా నీకు అర్హత ఉండి పర్సంటేజ్ ఉండి ఇకపోతే అవి మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఇప్పుడే బాబు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి అదే చెప్పారు, 1వ తేదీ మీరు వెళ్ళండి, నిజంగా కానీ ఎవరైనా ఉంటే అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి, దొంగలైతే మాత్రం ఇవ్వద్దు. మీకు తెలుసు కదా, పులివెందులు అయితే కొన్ని వందల వేల ఫంక్షన్లు ఉన్నాయి. ఏం మాట్లాడతాం ఎందుకు ఎక్కడ కూడా ఉన్నాయి కదా. అసలు ఏమి లేనివాడికి 15,000 రూపాయలు కావాలని ఏడిస్తాం. ఏమి లేకుండా నాకు ఇది చెవు అంటాడు. నిజంగా చెవుల పరిస్థితి ఉండదు, కావాలని వినిపిస్తే చెవు వినిపి వాడికి 6,000 రూపాయల ఫంక్షను. ఇట్టడోళ్ళని వల్ల నిజం అర్హులకు రాదు కదా, అర్హులకు ఇవ్వాలి కదా, పేదవాళ్ళకి ఇవ్వాలి కదా, అలాంటివి మనం కడిదిడం చేయాలి కదా. అందుకే ప్రజలకి ఒక పిలిపిస్తున్నాం మేము, ఎవరన్నా మీ దృష్టికి వస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము అధికారులు చెప్తాం. మీరు దాచిపెట్టుకుంటే అర్హుడికి పోద్ది, ఇంకోటికి రావాల్సిన వాడికి ఆపేసే కార్యక్రమం. కాబట్టి ఇలాంటివి మీరు అన్నీ బయట తీసుకురావాలి. మారింది ప్రభుత్వం, భయపడొద్దు. భయపడే ప్రభుత్వం పోయింది, ఇప్పుడు స్వేచ్ఛా ప్రభుత్వం. ప్రజల ఆలోచన విధానాలతోనే ఈరోజు పరిపాలన సాగుతుంది ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకురండి, అధికారుల దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా దానిపైన యాక్షన్ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా కూడా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ అవినీతి కానీ, అదేవిధంగా అధికారులు కూడా ప్రజలు ఏది చెప్తే అధికారులు కూడా అదే చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే పాసం సునీల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ సూపర్ 6కి సంబంధించి గూడూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందుతుంది. అదేవిధంగా అధికారులు కానీ, ఇటు సచివాలయం సిబ్బంది కానీ దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ విషయాలను కూడా స్థానిక ఎమ్మెల్యే ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా అర్హత ఉండి ఏదైనా కూడా అర్హత ఉండి ఏ ఫంక్షన్ కానీ, అదేవిధంగా దీనికి అమ్మఒడికి సంబంధించి కానీ ఇలాంటి విషయాలు ఏదన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే నేను వీటిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రావిల్ ఇసుక మాఫియా దందా జరుగుతుందని కూడా ఆరోపణలు ప్రధానంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా గ్రావిల్ అనేది జరుగుతుంది. అంటే ఈ సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితంగా అయితే గ్రావిల్ కావాలి. గ్రావిల్కి సంబంధించి కూడా ఆ గ్రావిల్ లేకపోతే ఆ వర్క్ ఆగిపోతుందనే నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు అధికారులు పనిచేసే విధానం కానీ, అదేవిధంగా ఇటీవల వీఆర్ఓకి డైరెక్ట్గా ఎమ్మెల్యేని లంచం ఇచ్చిన పరిస్థితి, దీని మీద కూడా ఐన్యూస్ అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే స్థానిక ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళని ఇబ్బంది పెడితే ఏ అధికారిని కూడా ఉపేక్షించేది లేదని కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గూడూరు నియోజకవర్గంలో మొత్తం మీద ఈ ఇసుక దందా కానీ, గంజాయి కానీ దీనికి సంబంధించి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ గంజాయిని కూడా అరికట్టాలని స్థానిక ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఐన్యూస్ ద్వారా కూడా స్థానిక ఎమ్మెల్యేకి కూడా తెలియపరుస్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. సమస్యలు ఉన్నా మేము అప్పటికప్పటికే ఎక్కడైతే సమస్య, ఏ మండలంలో, ఏ పంచాయతీలో, ఏ గ్రామంలో సమస్య ఆ గ్రామానికి మేము వెళ్తున్నాం, ఆ సమస్యని అక్కడే క్లియర్ చేసి వస్తున్నాం అని కూడా స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్తున్న పరిస్థితి గూడూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐన్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.